ముఖ్యమంత్రి పదవిని సడన్గా తీసేయాలంటే ఎవరికి అధికారం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఎమ్మెల్యేలకు ఉంటుందా? ఎమ్మెల్సీలకు ఉంటుందా? పార్లమెంట్ మెంబర్స్కి ఉంటుందా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుందా? గవర్నర్కి ఉంటుందా? ఎవరికి ఉంటుంది ముఖ్యమంత్రి పదవి సడన్గా తీసేయాలంటే అని చెప్పి మనం ఊహించినట్లయితే, ముఖ్యమంత్రి పదవిని తీయాలంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వల్ల మాత్రమే అవుతుందన్నమాట. ఇక్కడ అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ అని ఒక దాన్ని మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ ముఖ్యమంత్రి తన యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అంటే 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, 100 మంది ఉన్నారనుకోండి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, అందులో 51 మంది ఎవరినైతే ఎన్నుకుంటారో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ ఒకవేళ 48 మందే వచ్చారనుకోండి, ఆయన్నే ముఖ్యమంత్రి కింద డిస్క్వాలిఫై చేసేసి నెక్స్ట్ వేరొకరిని ముఖ్యమంత్రి పదవిలోకి కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి నుంచి మాత్రమే తొలగించగలరు కానీ ఎమ్మెల్యే పదవి నుంచి కాదు. ఇలా మన రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి అయినా దించేశారా లేదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా గ్రేట్ పర్సన్ని దించేశారు.